ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడా నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా నీ వాక్కును విని గ్రహించగలిగే కృప ప్రభు వినుటకు ఆసక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 130వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచున్నటువంటి వారికి ఆయన ఎదుట క్షమాపణ దొరుకుతుందట. ఈ రోజున మనలో ఎన్నో అపరాధాలు ఉన్నాయి, మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి, మనలో ఎన్నో దోషాలు ఉన్నాయి. కంటికి కనబడలేని దోషములు ఎన్నో ఉన్నాయి. మనుషునికి కనబడకుండా అనేకమైన పాపాలు మనం చేస్తున్నామేమో కానీ ఆయన కళ్ళు మాత్రం అనగా దేవునికి మాత్రం ఏది కూడా కనబడకుండా మరుగై ఉండకుండా ఏది ఉండదు. సమస్తము కూడా ఆయన చూచుచున్న దేవుడు. చూచుచున్నటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన యొద్ద సంపూర్ణమైన క్షమాపణ ఉందట. నిజమేనండి. భయభక్తులు కలిగి ఉండాలి అన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నవారికి అన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నవారికి క్షమాపణ అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి? దేవుని యొక్క మాట వినడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యానుసారంగా నడిపించబడడం. ఎందరు దేవుని వాక్యము ద్వారా నడిపించబడతారు, ఎందరు దేవుని వాక్యము ద్వారా ప్రోత్సహింపబడతారు, ఎందరు దేవుని వాక్యము ద్వారా హృదయం అనేది శుద్ధ అవుతుందో, ఎందరు దేవుని వాక్యము ద్వారా వారి బ్రతుకు అనేది శుద్ధ అవుతుందో వారికి దేవుని ఎదుట క్షమాపణ అనేది ఉంటుందటండి. మనుషులు అంటూ ఉంటారు, జీవితంలో నేను క్షమించును అంటారు. అది మానవ నైజం అది. కానీ దేవుడు అంటాడు, నా యొద్దకు వచ్చిచున్న ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. శిక్షించుచు, ఖండించుచు, గద్దించుచు కాదో ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన హక్కును చేర్చుకొనుటకు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన హక్కును చేర్చుకొనుటకు ప్రేమతో రమ్మంచు ఉన్నాడు. ఆయన ఆ రమ్మంచున్న దేవుడు అంచాడో భయభక్తులు కలిగి ఉండో నీకు క్షమాపణ దొరుకుతుంది. నిజమే. ఈరోజు లోకంలో ఉన్న వారికి కానీ లోకానికి నువ్వు భయపడుతున్నావేమో, వాటిని వదిలేయి, వాటిని విడిచిపెట్టు. నిత్య జీవము కలిగినటువంటి నిత్య జీవమును మనకు కలుగు చేస్తున్నా, మన ఆయుష్కాలమును పొడిగింపచేస్తున్నా, మనము బ్రతకాలి, జీవించాలి, మన ఆయుష్కాలం ఇంకా పొడిగింపబడాలి అని ఉద్దేశము కలిగినటువంటి దేవుని మహాకృప ద్వారా నడిపించబడుతూ ఉన్నటువంటి సృష్టికర్తకు మనం భయపడదాం. ఆయనకు భయపడదాం. వాక్యమునకు భయపడదాం. వాక్యం అనే అర్థంలో మన హృదయమును చూచుకుని మన పరిశీలన చేసుకుని మన హృదయాంతరంగాన్ని సరిచేసుకుందాం. ఎందుకంటే నీ ముఖంలో ఏమున్నదో అర్థం చెప్పగలదు, కానీ హృదయంలో ఏమున్నదో చెప్పలేదు కదా. అదే వాక్యమైన అర్థంలో నీ హృదయంలో నువ్వు చూచుకుంటే నీలో లోపములన్నీ కూడా వాక్యమైన అర్థం అనేది ఎత్తు చూపిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాక్యం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. చాలా మంది అంటారు, నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నానండి, నేను బాగానే ఉన్నానండి, నేను చక్కగానే ఉన్నానండి. నువ్వు చక్కగా ఉన్నావు, బాగానే ఉన్నావు, ఇదంతా కూడా సమస్తము దేవునికి తెలుసు నువ్వు ఏ రీతిగా ఉన్నావో. నీ జీవితం ఎప్పుడైతే మార్చబడుతుందో, బ్రతుకు ఎప్పుడైతే మార్చబడుతుందో ఆ దినాన నా దేవుని కృప ద్వారా నువ్వు ఆస్వాదించబడతావు. ప్రార్థన. రేపు పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటల ద్వారా మేమందరం ఆదరింపబడదుముగాక. నీ మాట ప్రభు మా జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయమని, తోడయుండమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.